అరే తమ్ముడు ఇలా రాదా నేను రా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు. మీరు కేటాయించిన ఇళ్ల స్థలంలో ఉండటం వల్ల నన్ను కూడా జనాలందరూ చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారన్న. సర్లే మరి ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందిరా? వచ్చిన కొత్తలో చస్తూ బతికే వాళ్ళం అన్న. మరి ఇప్పుడు మీరు ఇచ్చిన ఇళ్ల స్థలాల వల్ల ఆ చచ్చిన వాళ్ళ పక్కనే బతుకుతున్నాం. అంటే శ్మశానంలో ఇచ్చావా? ఎస్. అరే తమ్ముడు నువ్వు అలా చిరాకు పడకరా. వాడు కోరుకున్న స్థలంలోనే నేను స్థలం ఇచ్చాను రా. నేనెందుకు అక్కడ కోరుకున్నానన్నా? నువ్వు ఇళ్ల స్థలం కోసం నా దగ్గరకు వచ్చి ఏమడిగావు? ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండే ఇళ్ల స్థలం ఇవ్వమని కోరుకున్నా. మరి నేను అదే కదా ఇచ్చింది. అలా ఎలా అన్నా? ఎటువంటి ఇబ్బంది కలగకూడదంటే పక్కన ప్రజలు ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలంటే శ్మశానమే కదా కరెక్ట్. ఎంతకు దిగజారిపోయావన్నా. శ్మశానంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి సమర్థించుకుంటున్నావా? నెక్స్ట్ ఒక పని చేద్దామన్నా. ఇసుక అయిపోయింది, గుట్లు అయిపోయి శ్మశానంలో ఆ బూడిదే మిగిలింది, దాన్ని కూడా అమ్మేద్దామన్నా. మంచి ఐడియా ఇచ్చారా తమ్ముడు. ఈసారి మన గవర్నమెంట్ వచ్చాక ఆ బూడిదే అమ్ముకుందాం. ఈ ఒక్క మాటతో మన ప్రభుత్వం బూడిదలో కలిసిపోద్దన్నా.